అయినట్టయితే నేనన్న మాటలను ఉపసంహరించుకుంటా. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కు తాళం వేసి సుమారు 3 గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే పరీక్ష వాయిదా వేయాలంటే ఓటర్ స్లిప్పులు తీసుకుని రావాలని యూనివర్సిటీ అధికారులు చెప్పడంతో అధికారులకు బీఆర్ఎస్ నాయకుల మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే కంట్రోలర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని, పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షులు వాడపల్లి నవీన్ ఆరోపించారు. సిలబస్ పూర్తి కాలేదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే పరీక్షలను వాయిదా వేయాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు 300 మందికి పైగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో రేపు జరగబోయేటువంటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పి సుమారు 2 గంటల పాటు ఇక్కడ కూర్చొని తాళాలు వేసినా కూడా మరి యూనివర్సిటీ అధికారులు ఇక్కడ రాకపోవడం పట్ల మరి విద్యార్థులందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిరంతరం అధ్యాపకులు అందుబాటులో ఉంటారని చెప్పి మరి వీసీ పెద్ద పెద్ద ప్రసంగాలు ప్రెస్ నోట్లలో ఇస్తా ఉంటాడు. 75% హాజరు అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి 2 గంటలైనా కూడా మరి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ రాకపోవడం పట్ల మరి విద్యార్థులందరూ కూడా అసహనంతో ఉన్నారు. తక్షణమే కంట్రోలర్కి ఇక్కడికి వచ్చి విద్యార్థులకు సమాధానం చెప్పాలి. మరి పక్కన ఉన్నటువంటి పొరుగులో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, కేయూ కానీ, ఓయూ కానీ మరి అందరూ కూడా విద్యార్థుల అవసరాల దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్ల దృష్ట్యా మరి పరీక్షలన్నీ కూడా వాయిదా వేయడం జరిగింది. మరి అక్కడ వాయిదా వేశారు సార్, మరి ఇక్కడ వాయిదా వేయని చెప్తే మరి వీసీ గారితో చర్చించాలా, రిజిస్ట్రార్ గారితో చర్చించాలని చెప్పి మరి వారం రోజుల సంది వినతి పత్రాలు ఇచ్చినా కూడా వారు పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అయినటువంటి బీఆర్ఎస్వీకి నేను ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. మరి మా సంఘం ద్వారానన్నా మరి శాంతియుతంగా కార్యక్రమం చేస్తే కూడా మరి ఇప్పటిదాకా కూడా వీళ్ళు అందుబాటులో లేకపోవడం పట్ల మరి యూనివర్సిటీ ఎక్కడ పోతుంది? మరి విద్యార్థులు ఎవరికి కంట్రోలర్ గా గిరి చేస్తా ఉన్నాడు. మరి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం వచ్చినప్పుడు మరి గంటలు వాళ్ళతో చర్చించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం స్వీకరించి మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకోకపోవడం పట్ల మరి ఏందనే